తింటారు ఫ్రెండ్స్, ఎందుకంటే మా తలకాయలు తింటా ఉంటారు కాబట్టి తలకాయ కూర అంటే ఇష్టం ఉండదు సాయికి. చికెన్ అట్లా తెచ్చుకుంటాము. సాయి అయితే తలకాయ కూర తినడు, ఎందుకంటే మా తలకాయ తింటాడు కాబట్టి. చూపిస్తాము ఒకసారి, ఓకేనా? కమెంట్ అయితే చేయండి మీకు నచ్చింది, మీకు ఏదైనా చేయాలనుకునేది. నువ్వు చూడు కలబెట్టినావు, పోయింది పో, అది పోయింది, దాని టేస్టే పోయింటది, ఇంకా అది మొత్తం పోయింటది. ఎక్కువ వేసి అలా దాన్ని ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. నేను చేసేటప్పుడు సాయి వచ్చి కలిపెట్టినట్టు ఖచ్చితంగా అది పోతాది ఫ్రెండ్స్, బాగానే ఉండదు. అవును, బాగానే ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరంతా ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ముందుగా మీరందరికీ హ్యాపీ సండే. ఇవాళ స్పెషల్ ఏంటంటే మా వైపుకు ఎంతో ఇష్టమైన తలకాయ కూర మాంసం. హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ నాకు ఇష్టమైన తలకాయ కూర. పొద్దున్నే మా ఇంటి ఆయన లేపి నాకు తలకాయ కూర కావాలి అని అడిగాను. మా ఇంటి ఆయన బజార్లోకి పోయి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఎండబడితే ఉండదు కదా, పొద్దున్నే పోయి తీసుకొని వచ్చి మరీ నాకు నిద్ర లేపి ఇచ్చాడు. చూస్తున్నారు కదా, కుక్కర్లో వేశాను. ఎందుకంటే ఉడకదు కాబట్టి కుక్కర్కి వేస్తే 3 విజిల్లో కూర నాకైతే బాగా ఉడికిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కుక్కర్కి మూత పెడుతున్నాము. 3 విజిల్ వచ్చినంత వరకు వెయిటింగ్ చేస్తాం. అంతలోపు దీనికి కావాల్సిన మసాలాలు వేసుకుందాము. ఫ్రెండ్స్, మేమైతే తలకాయ కూర తెచ్చుకున్నాము. మా పిల్లలైతే సాయి జాను తలకాయ తినరు కాబట్టి సపరేట్గా చికెన్ తెచ్చుకున్నారు. సండే వచ్చిందంటే ఇంట్లో 2 కూరలు ఉండాల్సిందే. వాళ్ళు చికెన్ తెచ్చుకుంటారు, మేము ఏదో ఒకరోజు తలకాయ, ఒకరోజు చేప, ఒకరోజు చికెను అట్లా తెచ్చుకుంటాము. సాయి అయితే తలకాయ కూర తినడు, ఎందుకంటే మా తలకాయ తింటాడు కాబట్టి. మసాలాకు కావాల్సిన పదార్థాలు: లవంగాలు, చెక్క తగినంత, ఎర్రగడ్డ 1, కొబ్బరి కొంచెము, టమోటా 1, తెల్లగడ్డ మనకు తగినంత. ఇవన్నీ కొంచెం కొంచెం ఎలా తీసుకున్నానంటే మా ఇద్దరికే కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నాను. వీటన్నిటిని మసాలా వేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇలా మెత్తగా వచ్చేటట్టుగా బాగా మసాలా మిక్సీ కొట్టుకోవాలా, ఎందుకంటే ఒక్క ముక్క ఉంటే బాగుండదు కదా, కాబట్టి మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 3 విజిల్లు అయిపోయాయి. ముక్క ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం. ముక్క బాగా ఉడికింది నాన్న, ఉడికింది, బాగా ఉడికింది. ఎందుకంటే మాకిద్దరికే కాబట్టి కొంచెం గుజ్జుగా చేస్తావు. ఇలా ఆయిల్ వేయాలి, కొంచెం లైట్గా ఆవాలు, లైట్గా కొంచెం కొంచెం ఇది జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు వేయాలి. మసాలాలు వేసి బాగా బాగా నెమ్మదిగా వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలాలకు వేసాను కదా, వేగుతుంది కదా, సన్నగా మంట పెట్టినాక బాగా ఆ నూనె అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు బాగా మనకు మసాలాలు బాగా వేగినట్లు. అప్పుడు ఈ కూర ఎత్తి మసాలాలో వేసేసి కలబెట్టడం. ఇప్పుడు మసాలా బాగా వేగింది కదా, కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు వేపుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి తగినంత, నెక్స్ట్ వచ్చేసి మిరప్పొడి, కొంచెం మిరప్పొడి బాగా వేయించాలి. కారం మనకు సరిపోయేంత వేసుకొని ఈ 2 బాగా సన్నగా కలబెట్టినప్పుడు ఈ నూనె అంతా బాగా పైకి తేలుతుంది, బాగా ఎర్రగా. అప్పుడు మసాలాలు వాసన ఉండదు, బాగా ఉడికినట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మసాలా బాగా ఎర్రగా పైకి అంతా నూనె తేలి బాగా వేగిందనమాట. ఇప్పుడు వచ్చేసి ముక్కలు వేసుకోవాలి. తలకాయ ముక్కలు వేసాం కదా, నీళ్ళు పోసేసి ఇలా కొంచెం మంట పెట్టేసి
మనకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం నేను 4-5 గ్లాసులు పోసుకున్నాను అన్న, ఎందుకంటే ముందు బాగా ఉడికింది కదా అందుకని ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి. మనకు తగినన్ని కొంచెం మటన్ మసాలా కొంచెం వేసుకోవాలి అంతే. ఇంకే లైట్ గా వేసేసి కలదిప్పేసి మూత పెట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తలకాయ కూర ఉడికిందా లేదా అని చూస్తాము. ఎలా ఉడికింది, బాగా ఉడికింది. టేస్ట్ చూసి ముక్క అయితే బాగా ఉడికింది, బాగా గుజ్జుగా అయిపోయింది. టేస్ట్ చూసి సూపర్ గా ఉడికింది నాన్న, బాగా ఉడికింది అంతే. తలకాయ కూర బాగా గుజ్జుగా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తలకాయ కూర రెడీ అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మా కోడలు వాళ్ళు వచ్చి చికెన్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఏం చెప్పారు తలకాయ కూర గురించి? సూపర్గా ఉందంటే సూపర్గా ఉంది. మా మిస్సెస్ తలకాయ కూర చేస్తుంది, సూపర్గా చేస్తుంది. తలకాయ కూరే కాదు, పప్పు కానీ రసం కానీ ఏమైనా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ సులోచన గారు, ఇంత రుచికరమైన తలకాయ కూర ఇంత రుచిగా చేసినందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, చూసారు కదా, మా అత్త వాళ్ళైతే తలకాయ కూర చేసుకున్నారు. ఇప్పుడైతే నేను చికెన్ గ్రేవీ చేస్తాను. మసాలా లేకుండా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలా లేకుండా అంటే కొబ్బరి అవి లేకుండా, ఓకేనా? చికెన్ మసాలా ఇవన్నీ ఉంటాయి, ఇవి మామూలే. కొబ్బరి అవి లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు, ఓకేనా? ఫ్రెండ్స్, పెనం పెట్టుకున్నాం కదా, పెనం పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె తగినంత వేసుకున్నాం. ఇది ప్రిస్టేజ్ పెనం కాబట్టి మనకు నూనె తక్కువే పడుతుంది. మళ్ళీ నూనె ఎక్కువ పడితే మనకి నూనె అంతా పైన తేలుతుంది. అందుకనేసి నేను 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నూనె. ఆ నూనె వేడవ్వనివ్వాలి. వేడయిన తర్వాత మనం ఎర్రగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను, చిన్న సైజు కాబట్టి 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. కొత్తిమీర కొంచెము, టమాటా 2 టమాటాలు, ఒకటి పెద్ద టమాటా, ఇంకోటి చిన్న టమాటా. ఇవి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు మళ్ళీ పట్టుకున్నాము. మనం ఆయిల్ కాగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకు నూనె అయితే వేడయ్యింది, ఎర్రగడ్డ వేసేసుకుందాము. ఎర్రగడ్డ వేసుకొని మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. హాయ్ గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ సండే. చూసారు కదా గాయ్స్, ఇంతకుముందు మా అమ్మ మా నాన్న అయితే తలకాయ కూర తెచ్చుకున్నారు, నేనైతే చికెన్ తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను బేసిక్గా తలకాయ కూర అంతగా తినను, అంటే అవన్నీ ఇష్టం ఉండదు. అవి ఎందుకు తింటారు ఫ్రెండ్స్? ఎందుకంటే మా తలకాయలు తింటా ఉంటారు కాబట్టి తలకాయ కూర అంటే ఇష్టం ఉండదు సాయికి. అట్లే లేదు. సండే ఒక చికెన్ తిన్నా కూడా మిగతా 6 రోజుల్లో వచ్చేసి మా ముగ్గురు తలకాయ తింటా ఉంటారు కదా, ఇంకా తలకాయ కూర మీద ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఫ్రెండ్స్, మనకి ఎర్రగడ్డ అయితే బాగా ఏగొచ్చేసింది. ఇప్పుడు సాయి పని ఏంటంటే, నేను చెప్పాను కదా టమాటాలు ఇవి మిక్సీ వేసేయాలి. మిక్సీ వేయడం కూడా రాదు, అట్లా ఉంటుంది. దానికి మిక్సీ వేయడం కూడా రాదు. మిక్సీ వేయాలంటే చిన్ను లేదంటే మా అమ్మ, మా ఇద్దరు చూస్తారు మిక్సీ వేయాలి. నేను మిక్సీ జోలికి వెళ్ళను ఫ్రెండ్స్, దానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటా. నేను అంతే వేయను. నేను టమాటాలు అనేసి ఒకటి పెద్ద సైజ్ టమోటా, ఒకటి చిన్న సైజ్ టమోటా అనేసి, ఇవి ఓన్లీ టమాటా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. వేసి ఫ్రెండ్స్ చూడండి, సాయి అయితే మెత్తగా వేసిచ్చినారు ఇట్లా పేస్ట్ లాగా. ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం దీన్ని ఎర్రగడ్డల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ వచ్చేసి మనం ఎర్రగడ్డల్లో వేసుకుందాము పేస్ట్ అంతా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే టమాటా పేస్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దీంట్లో కాస్త పసుపు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే వేగాలి కదా, మళ్ళీ పచ్చి వాసన వస్తుంది. అందుకే 2 ఒకేసారి వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాను, తగినంత పసుపు వేసేసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదా ఫ్రెండ్స్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె తేలేంత వరకు మనం ఈ పేస్ట్ ని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అంటే టమాటా పచ్చి వాసన వస్తుంది అంటారు కదా, అదంతా వెళ్ళిపోవాలన్నమాట.
ఫ్రెండ్స్, మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకున్నట్టయితే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తుంది, మీరు చూసేయచ్చు. ఇక్కడ నుంచి ప్రతి సండే కుకింగ్ బ్లాగ్ అయితే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరైనా అది చూడలేక మిస్ అయినట్లుంటే మన ఛానల్ కి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళారంటే కుకింగ్ బ్లాగ్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు మిస్ అయిన వీడియోస్ చూసేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం మనము. అదో మీరు చూసినట్టయితే కాస్త ఏగింది ఫ్రెండ్స్, ఇంకొంచెం ఏగనిద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకుందాం, ఎందుకంటే మనకు టమాటా ఏగింది, గుజ్జు కొంచెం నూనె అంతా పైకి తేలింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేస్తూ ఉండాలి, మంట కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే అల్లం పేస్ట్ మారుతుంది అనమాట వేసిన తర్వాత. మిరప్పొడి కారం తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియా పొడి లైట్ గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను ధనియాల పొడి. తర్వాత ఇప్పుడు వచ్చేసి చికెన్ మసాలా ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ మసాలా, మిరియాల పొడి లైట్ గా కొంచెం వేసింది వేసి ఇవి బాగా వేయించుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు మనము ఇంతకు ముందే వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఒకవేళ మనకు లాస్ట్ లో సరిపోయిందా లేదో టేస్ట్ చూసి మనం వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. అయితే తేలింది. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను చికెన్. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. కలిపిన తర్వాత ఇప్పుడే దీంట్లో నీళ్ళు అవేం వేయకూడదు, కాసేపు అట్లే మనం మూత పెట్టి మగ్గనిచ్చినామంటే దాంట్లోనే నీళ్లు ఊరుతాయి అనమాట. దాంతోనే మనకి చికెన్ సగం ఉడికిపోతుంది. మగ్గేంత వరకు మూత పెట్టుకున్నామంటే అది నీళ్లు ఊరి మగ్గుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా వీడియో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా అంటే మేము ఫ్యూచర్ లో మరిన్ని వీడియోస్ తీసేదానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది. మేము చేసేది ఏదన్నా రాంగ్ చేస్తున్నామా, మాట్లాడే విధానంలో కానీ చేసే దాంట్లో కానీ ఏదన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి, మేము నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకుంటాము ఫ్రెండ్స్. మీకు ఏదన్నా వంట కొత్తగా ట్రై చేయాలనుకుంటే, మీకు తెలియకుంటే మాకు కామెంట్ చేశారంటే మేము కంపల్సరిగా అయితే మేము ట్రై చేసి చూపిస్తాము ఒకసారి, ఓకేనా? కామెంట్ అయితే చేయండి మీకు నచ్చింది, మీకు ఏదన్నా చేయాలనుకునేది. చిన్న నువ్వు చూడ కలబెట్టినావు, పోయింది పో, అది పోయింది, దానికి టేస్టే పోయింటది, ఇంకా మొత్తం పోయింటది. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. ఎక్కువ వేసేయాల దాన్ని. నేను ఎవరు కలబెట్టమన్నారు, నేను చెప్పినానా? నేను కలిపెట్టి తెలిసిపోతుందా? అవును, చూడండి పోయింది, మొత్తం పోయింది, ఇంకా అది సరిగ్గానే ఉండదు. నేను చేసేటప్పుడు సాయి వచ్చి కలిపెట్టినట్టు ఖచ్చితంగా అది పోతుంది ఫ్రెండ్స్, బాగానే ఉండదు. అవును, పోయింది, ఇంకా అది తినేదానికి కూడా అసలు రాదన్నమాట. నేను చేయమని చెప్పినానా ఫ్రెండ్స్? మనకు చికెన్ అయితే ఇంకా మగ్గలేదు, ఇంకా మగ్గాలి, ఇంకా టైం పడుతుంది, ఇంకాసేపు టైము. ఓకే ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ ఛానలే కాదు ఇంకా ఇన్స్టాగ్రామ్ మోడ్స్ కూడా ఉన్నాయి, వాటి లింక్స్ మేము కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, వెళ్ళి ఫాలో అవ్వండి, ఓకేనా? మన వీడియోస్ చూసిన తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఇలా అయితే మగ్గింది అనమాట, కాస్త మగ్గింది, ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోనే, ఎందుకంటే ఇలా మగ్గేటప్పుడు మనం వేసినామంటే ఆ కొత్తిమీర పచ్చివాసన అనేది పోతుంది. దయ్యమా ఏంది మేస్తున్నావా? చిన్నం కూడా తప్పేనా? ఒక పక్క చేస్తుంది, ఒక పక్క తింటుంది, అంటే నీకు ఈకుండా తింటున్నానని బాధేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నూనె అంతా తేలింది, ఇది అయితే మగ్గింది. ఇలా మగ్గిందంటే మనకి చికెన్ సగం ఉడికిపోయిందని ఫ్రెండ్స్. మనం వాటర్ వేసి ఇంకా ఉడకబెట్టినామంటే ఇంకా బాగా ఉడికిపోతుంది. నోడు ఊరుతుంది ఫ్రెండ్స్, నిజంగా తెల్లన్నం లేక వేసుకొని తింటా ఉంటే ఉంటాది, అబ్బా సూపర్ సూపర్. తినక ముందే అంత నూరు ఊరుతుంది నీకు, బాగుంది చూస్తూ ఉంటేనే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకు సగం మగ్గింది. ఇప్పుడు మనకి గ్రేవీ లాగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇదో నేను ఈ గ్లాస్ కు మాత్రమే వాటర్ తీసుకుంటున్నాను. ఇదండి, ఈ గ్లాస్ ఫుల్ వాటర్ తీసుకున్నాను, ఇవి పోసుకుంటున్నాను. అంటే సాయి పులుసు వద్దన్నాడు, గ్రేవీగా కావాలన్నారు, అందుకని వేసుకున్నాను. అది కూడా ముక్క ఉడికే మైనే
తీసుకున్నాను నేను. అంటే వాటర్ వేసాం కాబట్టి అది ఉడికేదానికి మనకు టైం పడుతుంది. అదండి, ఇప్పుడు మంట హై పెట్టుకుందాము, మూత పెట్టేసుకుందాము, అది మగ్గుతుంది. సాయికి కూర అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఏంట్రా అంటే, మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం సాయికి, అంటే మాకు రైస్ కుక్కర్ కదా, మిక్సీ అది లేదు, ఎలా చేయాలి ఇంకా అందుకనేసి నేను యూట్యూబ్ లో అన్ని వెతికి పెడితే నాకు ఇది దొరికిందనమాట. అప్పుడు సరే ఏదో ట్రై చేద్దామని ట్రై చేసా, సాయికి బాగా నచ్చేసింది అనమాట. ఇంకా అప్పటి నుంచి నన్ను ఇదే చేయమంటాడు ఫ్రెండ్స్. మసాలా వేసి చేస్తా అంటే దాంట్లో కొబ్బరి ఉంటుంది, నేను తినను, నాకు మంట అంటాడు. అందుకనేసి ఇంకా అది చెయ్యను, ఈ విధంగానే చేస్తా ఉంటాను ఫ్రెండ్స్. అది కూడా పులుసు వద్దంటాడు, గ్రేవీగా చేయమంటాడు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగే ఇంకొక 2 minutes ఉనిస్తే చాలు, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి గ్రేవీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక్క నిమిషం మేము చేసుకున్న తలకాయ కూర, చికెన్ గ్రేవీ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అదే మా వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు మీ ఫేస్ లో ఒక చిన్న చిరునవ్వు వచ్చినట్లయితే మాకు అది ఎంత ఆనందదాయకం. అదే ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, అదే ఇలానే మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలు. లైక్ చేసి మాకు సపోర్ట్ చేశారంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్, ఇట్స్ మీ సాయి జానా ఆఫీషియల్.